మీరే కదక్క మొన్న అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యే ఇంట్లో ఏదో బర్త్డే ఉంటే వెళ్ళని. మీకే పరిచయం ఉంటారు, నాకు ఎలా పరిచయం ఉంటారు? గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్. ఒకసారి నాకు తెలియదు అక్క. మన తిరుమలేశ్వరుడు ఉంటాడు. లేదు నాకు తెలియదు అక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. పిచ్చిన కొడుకు వాడు. ఇదంతా తెచ్చిండు వాడంతా అంట కడుతుంది ఇదంతా. ఓకే. సో నువ్వు గద్వాల్ సైడే ఉంటావు కదా? లేదు లేదు తెలియదు అక్క నాకు. ఎందుకు అంతలా అసలు లేదు అక్క, తెలియదు అక్క కనుక్కుంటాను కానీ కూడా అనకుండా మరి ఇంతలా ఏంద్రా? తెలియదు అక్క అని అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు భయం ఎందుకు అసలు? భయం దేనికక్క? దేనికి భయం? లేకపోతే దేనికి రా? లేదక్క తెలియదక్క, మీకే తెలుసు కదా. లేదక్క, ఈ రోజు నేను 25th మార్చ్ రోజు నేను ఏదైతే మీతో మాట్లాడినో ఆ మంగ్లీ అక్క గురించి ఈ రోజు వరకు అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. వెరీ 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 డిఫరెంట్. ఎందుకంటే చాలా మంది. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపత్ నాయక్ మాట్లాడుతున్నాను. హలో అమ్మ, మంగ్లీ కట్ చేసి రాజ్యం చూసిండ్రా? చూసిండ్రు కదా మంగ్లీ అమ్మ, నేను మాట్లాడుతున్నానుతోనే ధైర్యం లేదా? ధైర్యం లేదా మంగ్లీ గారు? ఇప్పటి వరకు సిస్టర్ మాట్లాడినప్పుడు మీరు విన్నారు, చూసిండ్రు కదా మీడియా, మీరే కదా చూసిండ్రు ఇప్పటి వరకు. ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? ప్రత్యక్ష సాక్ష్యం కదా. అదిగా ఎవరు? ఇగో నాకు ఎప్పుడు తెలుసా మంగ్లీ గారు ఫోన్ చేసింది 15th ఏప్రిల్ రోజు అండి. ఇది జూమ్ చేసుకోవచ్చు. నాకెందుకు కోపం అంటే క్యాంపస్ లో కానీ బ్రైట్నెస్ పెట్టాలా ప్లీజ్, బ్రహ్మాండంగా పెడతాం. ఎందుకు కోపం అంటే 15వ తారీఖు నాకు కాల్ చేసింది. 15వ తారీఖు మంగ్లీ గారిని ఎవరు కాపాడుతున్నారు అన్నా? ఇప్పుడు అడగనా, నీ క్వశ్చన్ అడగనా అన్నా? నీకు ఎంత ఆఫర్ చేసిందా? డబ్బులు ఆఫర్ చేసి మీకు ఫోన్ చేసిందా? మనకు డబ్బులు ఆఫర్ మన దగ్గర నడవవు అన్న. ఏమని మాట్లాడుతున్నారు ఆ రోజు? మన దగ్గర మీరు అడిగిన క్వశ్చన్లు మన దగ్గర నడవవు అన్న. అందుకనే నేను జనసేన పార్టీలో పోయినా. అది మంచిగా ఏమని మాట్లాడింది అంటున్నా. అదే కదా నేను చెప్తున్నా అన్నా. నాకు 10 రోజుల క్రితం అంటే గత 15 రోజుల క్రితం నా దగ్గర విక్టిమ్స్ బాధితులు వస్తే, మన బిడ్డ కదా, ముందే ఎందుకు నోరు పారేసుకోవాలి అంటే, ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడేదానికి విలువను ఎక్కువ ఉంటుంది, బాగుండదు. సో దానికి సంబంధించింది ఒక తెలిసిన వారితో కూడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఒకసారి కనుక్కో అని చెప్పినాను. కనుక్కో అన్నప్పుడు నేను బేసికల్గా నేను ఇక్కడ లేను, కొంచెం పని గురించి అని విజయవాడకు వేరే పనిలో ఉన్నప్పుడు తను నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఏందమ్మా అంటే ఆమె రివర్స్ ఏమన్నది, అన్నా నాకు తెలియదు అన్నా, ఆడు మధుగాడే కూడా నాకు తెలియదు, నేను ఒక ఎమ్మెల్యే పిలిస్తే నేను పోయినా, ఆ రాత్రి కూడా ఏమో ఎట్లనో నాకు తెలియదు అనుకుంటా చెప్పుకుంటూనే